గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంచకుండా డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకుడు అడ్డుకొని మంత్రి సమావేశంలో గలాటా సృష్టించారని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ఆర్డి పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెళ్లైన నెల రోజుల్లోనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంచకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తేవడంతో చెక్కుల పంపిణీని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచేందుకు సభ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ ఉల్లంఘించి మరీ స్టేజ్ పైకి ఎక్కి గలాటా సృష్టించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని కనీస జ్ఞానం కాంగ్రెస్ నాయకులకు లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల కోసమని బడుగు బలహీన వర్గాల పెళ్లిళ్ళు చేస్తే ఇబ్బందుల పాలవుతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న రోజులు పెళ్లి కాగానే వారం రోజు 10 రోజులకే ఇంటర్నెట్ చెప్పులు ఇచ్చేది. దరిద్రానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ గుంపు మేస్త్రి పరిపాలన రాగానే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆపడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా దుబ్బాక నియోజకవర్గ కళ్యాణ చెక్కులు ఆపుతురని చెప్పి కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి చెక్కులు పంపిణీ చేద్దామనుకుంటే మొన్న ఇవ్వాల్సిన చెక్కులు కలెక్టర్ ఆఫీసులో అక్కడ కూడా అడ్డుకొని నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా డిపాజిట్ రాని వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి వేదిక పైకెక్కి వేదిక మీద ఉండి ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద ఉన్నాడు. దాని దృష్ట్యనే నిన్న గలాట జరిగింది తప్ప వేరేం లేదు. ఆయన ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ పార్టీకి అంటాడు. ఎవరైనా ఏ పార్టీలో ఇన్ఛార్జీలు ఉండొచ్చు, ఓటమి సహజం ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏదైతున్నదో ప్రభుత్వ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లకు విలువ ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతుందో దాన్ని ఏమరపాటు చేసుకోవడానికి కోసం ఆయన స్టేజీ మీదకి ఎక్కి దాన్ని ఏదో చేస్తే ఏ పార్టీ అక్కడ 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లాభోక్తులు కూడా చాలామంది 500 మంది మహిళలు వచ్చారు. దాన్ని పక్కకు పెట్టి అహంభావంతో ముందు పోయి స్టేజ్ మీద అధ్యక్ష హంగామాని ఏదైతే ఉందో దాన్ని ఎవరు సహించలేదు. అది సహించకుండా కార్యకర్తలు నిజంగా కూడా ప్రోటోకాల్ పాటించాలని అంతకుముందే గౌరవ ఆర్డీఓ గారికి తర్వాత గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ చూసి ఆ స్క్రిప్ట్లో ఏదైతే ఉన్నదో అది ప్రోటోకాల్ ప్రకారమే రాసింది. అట్లా జరగాలనే దానికోసం వాళ్ళ యొక్క అహంభావాలను వారి యొక్క హావభావాలను వ్యక్తపరిచింది. దానికి ఏదో రసాభాస చేస్తే ఈ చెక్కులన్నీ ఆగిపోతాయనే కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో విధంగా దాన్ని అలర్జీ సృష్టించింది.